బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతి పోర్టల్ను నారాయణపేట జిల్లా కాజీపూర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నేటి నుండి దరఖాస్తుల స్వీకరణతో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ముందుకు వెళ్తున్నారు. జూన్ 2వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలను తీర్చనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి ఆర్ఓఆర్ చట్టాన్ని అమలుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 4 పైలట్ ప్రాజెక్టులుగా కూడా ఈ చట్టాన్ని ఇప్పటికే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి కాజీపూర్ గ్రామంలో కూడా ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క భూభారతి రెవెన్యూ సదస్సును ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రజెంట్ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికీ మద్దూరుకు సంబంధించినటువంటి కాజీపూర్లో ఓవరాల్గా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో భూ సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అధికారుల దగ్గరికి చేరుకుంటున్నారు. వారి వినతి పత్రాలు ఇస్తున్నారు. అధికారుల దగ్గర నుండి వారి సమస్యల గురించి తెలుసుకుంటూ వారికి స్వీకరించినటువంటి ఒక రసీదును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ భూభారతి చట్టానికి సంబంధించి ఈ పోర్టల్లో దాదాపు 10 మాడ్యూల్స్ ఉన్నాయి. మొత్తంగా ఒకటి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అదేవిధంగా ఆర్ఓఆర్ కనెక్షన్, నాలా అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చాలన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఇతర పేరిటాల కూడా ప్రత్యేక మాడ్యూల్స్ రూపొందించారు. ఇక పోర్టల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో తెలంగాణ రైజింగ్ లోగోలతో పాటు ప్రతి మాడ్యూల్లో ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ తల్లితో కూడినటువంటి లోగోను కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ప్రజెంట్ మనతో కోస్గికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఎలా తీసుకుంటున్నారు ఏందనేది కూడా ఆయనతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు 10 ఏళ్ల పాటు పేరుకుపోయినటువంటి చాలా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన దగ్గర నుండి చూస్తుండడంతో పాటు వారికి పూర్తిగా వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ను కూడా దీంట్లో పొందుపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మద్దూరు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ దాదాపు చాలా అంటే దాదాపు 5,000 రైతులకు సంబంధించినటువంటి 10,000 ఎకరాలు కూడా అన్ని కూడా పార్ట్ బిలో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంతం నుంచి పెద్దగా సమస్యలు వచ్చాయంటూ కూడా పెద్దగా వినిపించాయి. ఈ క్రమంలో మనతో కొంత ఎంఆర్ఓ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మీకు ఎట్లాంటి అర్జీలు వస్తున్నాయి, మీరు ఏం చెప్తున్నారు, ఎట్లా సాల్వ్ చేయబోతున్నారు? భూభారతి చట్టము 2025లో సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 14 ఏప్రిల్ రోజు ప్రారంభించడం జరిగింది. పైలట్ బేసిస్ కింద ఈరోజు మనం కాజీపూర్ మండలంలో కాజీపూర్ సంబంధించిన గ్రామం సంబంధించిన రైతుల సమస్యలు పరిష్కరించడానికి కౌంటర్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అందులో ఈరోజు దాదాపు ఒక 9 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 5 అప్లికేషన్స్ విరాసత్ సంబంధించినాయి. అంటే తండ్రి చనిపోయినా కానీ వాళ్ళ పిల్లలకు లేకపోతే భర్త చనిపోతే భార్యకు చేయడం, అట్లాంటి పట్టాల మార్పిడి ఆ కొరకు రిక్వెస్ట్లు వచ్చినాయి. తర్వాత ఒక 3 దరఖాస్తులు మిస్సింగ్ సర్వే నెంబర్, అంటే మా పొలము 2 ఎకరాలు ఉంది, 1 ఎకరా ఎక్కింది, ఇంకొక ఎకరా ఎక్కలేదని చెప్పి వాళ్ళు దరఖాస్తులు చేయడం జరిగింది. తర్వాత మిగతాది ఒకటి బౌండరీస్ డిస్ప్యూట్ అని, అంటే భూ వివాదము ఉంది, హద్దులు పరిష్కరించమని, అంటే సర్వేది పంపించమన్నారు, అది అట్లాంటిది. తర్వాత